మాజీ ఎంపీ వివేక్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించి భంగపట్టడంతో చాప కింద నీరులా తన కార్యకలాపాలు కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు సంభవించనున్నాయని తెలుస్తోంది. నమ్మించి గొంతు కోశారంటూ ఘాటైన ఆరోపణలు చేసిన వివేక్ ఎంపీగా పోటీ చేయకపోవటానికి వెనక అసలు కారణం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవటమే కాకుండా తన తండ్రి వెంకటస్వామి పేరు పెద్దపల్లి జిల్లాకు పెడతారని మోసం చేశారంటూ దుమ్మెత్తిపోశారు వివేక్. అయితే టికెట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ అధిష్టానం నిరాకరించిన వెంటనే తన కార్యాచరణ ఏంటో చెప్పేందుకు వెంటనే రామగుండంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయన వేరే పార్టీ నుండో లేక స్వతంత్ర అభ్యర్థిగానో పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఆయనకు బీఎస్పీ నుండి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నా చివరి క్షణంలో పోటీ చేయదలుచుకోలేదని ప్రకటించి తప్పుకున్నారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు వివేక్ భారీ వ్యూహంతో ముందుకు సాగబోతున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు చాప కింద నీరులా తన వ్యూహాన్ని అమలుపరిచి ఆ తర్వాత డైరెక్ట్ వార్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ బాధితులతో పాటు టీఆర్ఎస్ కు సేవలందించి ఇప్పుడు తెరమరుగు కాబడ్డ నాయకులను అందరినీ ఒకచోటకు చేర్పించబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉద్యమంలో పాల్గొని నష్టపోయి కూడా ప్రభుత్వం అండగా నిలవని కుటుంబాలను కూడా హక్కును చేర్చుకోబోతున్నారు వివేక్. అటు ఉద్యమాల్లో పాల్గొని ఇటు రాజకీయాల్లో పాల్గొని బాధితులుగా మారిన వారందరినీ కలుపుకొని తెలంగాణ రాజకీయాల్లో ఓ విప్లవం సృష్టించేందుకు వివేక్ సిద్ధమవుతున్నారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టుల ఉనికి గణనీయంగా లేకుండా పోవడంతో ప్రత్యామ్నాయ పార్టీ కూడా అవసరమని భావించి అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు. 2 నెలల్లో గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి 2023 నాటికల్లా బలమైన పార్టీగా రూపొందించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.